సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకైతే ఒక కీలక విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. రైతు బంధు పథకానికి సంబంధించి అర్హులు అయిన రైతులకు మాత్రమే రైతు బంధు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించడం జరిగింది. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు. ఈ మేరకు రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించినట్టుగా తెలుస్తోంది. వ్యవసాయానికి యోగ్యత లేనప్పటికీ వ్యవసాయ భూముల జాబితాలో ఉన్న భూములకు పంట పెట్టుబడి సాయాన్ని నిలిపేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా తెలియవస్తూ ఉంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు బడ్జెట్ సమావేశంలో అయితే ఒక స్పష్టతను ఇచ్చారు. ప్రస్తుత యాసంగి సీజన్ వరకు ఎకరాకి రైతులకి 5,000 రూపాయల చొప్పున రైతు భరోసా అమౌంట్ని అయితే చెల్లిస్తూ ఉన్నామని, వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఎకరాకి 7,500 చొప్పున అంటే సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున రైతు బంధు ఇస్తామని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. ఈ రైతు బంధు పథకాన్ని అయితే రైతు భరోసాగా మార్చి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ధరణి పోర్టల్ ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయ భూములు 151 లక్షల ఎకరాలు ఉన్నట్టుగాను తెలుస్తుందని, అయితే ఇందులో 132 లక్షల ఎకరాల భూములు మాత్రమే వ్యవసాయ భూములుగా ఉన్నట్టు, మిగిలినవి సాగుకు యోగ్యం లేకపోయినా కూడా వ్యవసాయ భూముల ఖాతాలో ఉన్నాయని, వీటి సంఖ్య ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయని, ఇవి ఎక్కువగా రియల్ ఎస్టేట్ భూములని, ఈ భూములని రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లో ఉన్నాయని, ఇవే కాకుండా గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి వ్యవసాయానికి యోగ్యత లేని భూములు కూడా చాలా వరకు ఉన్నాయని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం రైతు బంధు పథకం కింద రైతులకు ఎకరాకి సీజన్కి 5,000 చొప్పున అంటే సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ అవుతూ ఉందని, అయితే త్వరలోనే వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులను పురమాయించి క్షేత్రస్థాయిలో సర్వే చేయిస్తామని చెప్పి ఆయన తెలియజేశారు. వానాకాలం సీజన్ లోపు ఈ సర్వేని చేసి అర్హులను గుర్తించి అనర్హులను ఏరివేసే ప్రక్రియను ప్రభుత్వం అయితే చేపట్టే అవకాశం ఉంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 2,850 కోట్ల రూపాయల ఆదాయం అవుతుందని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంది. ఈ మేరకు వ్యవసాయ యోగ్యం లేని భూములు 19 లక్షల ఎకరాలు ఉన్నాయని, ఈ సర్వే చేసి 19 లక్షల ఎకరాలను కనుక మినహాయించి రైతు బంధు పథకాన్ని అమలు చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి భారీ సంఖ్యలో నిధులు మిగిలించుకోవచ్చని, ఈ మేరకు రైతులకు రైతు భరోసా కింద సంవత్సరానికి 19,800 కోట్లు నిధులు కేటాయిస్తే సరిపోతుంది అనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని కౌలు రైతులు కూడా తాము రైతు భరోసా అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. రాష్ట్రంలో సుమారు 21 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, త్వరలోనే వీరిలో అర్హులెవరు అనర్హులెవరు అనే విషయంపై సర్వే చేసి ఎంపిక చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ కౌలు రైతుకు రైతు భరోసా ఇస్తే యజమానికి రైతు భరోసా నిలిపివేస్తారా, లేకపోతే ఇద్దరికి రైతు భరోసా ఇస్తారా అనే అంశంపై ఇప్పటి వరకైతే స్పష్టత లేదు. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను రూపొందిస్తామని, దీనికి సంబంధించి కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం అయితే అసెంబ్లీ వేదికగా ప్రకటిస్తూ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు వెనక చూసుకోకుండా రియల్టర్లకు, కాంట్రాక్టర్లకు, అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్లకు పెద్ద ఎత్తున రైతు బంధు పథకాన్ని ఇచ్చి కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ మేరకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులను అనర్హులను ఏరివేసి ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ మేరకు సంవత్సరానికి 19,800 కోట్లు అంటే చిన్న విషయం కాదు. కనుక రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగాను, అలాగే రెవెన్యూ అధికారుల ద్వారా సర్వే చేయించి అసలైన రైతులు ఎవరో నకిలీ రైతులు ఎవరో గుర్తించనుంది. ఆ మేరకు రానున్న వర్షాకాలం నుంచి రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది.